స్వాతంత్ర దినోత్సవం రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేయనందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. క్వారీ మార్కెట్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారో తెలియట్లేదని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో కానీ ఇంటిపై కానీ జెండా ఎగురవేయకుండా ద్రోహం చేశారని తెలియజేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ వికసిత్ భారత్ దిశగా భారతదేశం అడుగులు వేస్తుందని, దానిలో భాగంగా ఈ నెల 30న విజయవాడలో స్ఫూర్తి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సంచార అర్ధ సంచార విముక్త జాతుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. వారి సంక్షేమం, అభ్యున్నతి ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారని తెలిపారు. దేశంలో 7% ఉన్న సంచార జాతులను గౌరవించాలని మోదీ నిర్ణయించారని అన్నారు. సెప్టెంబర్ 1న భాజపా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు రొంగల గోపి, నర్సిపల్లి హారిక, కురగంటి సతీష్, పొట్లూరి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుల వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 1వ తేదీ రాజమండ్రి నగరానికి వస్తున్నారు శ్రీ పివిఎన్ మాధవ్ గారు. మాధవ్ గారు అధ్యక్షం అయిన తర్వాత 27 కులాలు అంటే మనకి వాళ్ళు మన జాతిలో ఒక అంతర్భాగం. సంక్రాంతి వచ్చిన సందర్భంలో ఒక వారం రోజులు ప్రతిరోజు ఒక వేషధారణ వేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వారం రోజులు అయిన తర్వాత మన దగ్గరికి డబ్బులకు వస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో మనం దాసర్లను, పగటి వేషగాళ్లను, బుడబొక్కల వాళ్లను వీళ్ళందరినీ గౌరవించాలని ప్రధానమంత్రి, వీళ్ళందరికీ ఒక హిస్టరీ ఉందని ప్రధానమంత్రి 30వ తేదీన స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా ఏదైతే సంచార జాతుల విముక్త దినోత్సవం ఉందో ఆ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంచార జాతుల యొక్క అభ్యున్నతి కోసం, సంచార జాతుల యొక్క వారిలో ఉన్న ఆత్మ న్యూన్యత పోగొట్టి వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వారికి సంబంధించిన కార్యక్రమాన్ని స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల మధ్యన వారిని బయటికి పారద్రోలాలి పులివెందుల నుంచి, కడప జిల్లా నుంచి ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బాధలో, ఆ ఆవేదనలో, ఆ శోకంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయాలనే స్పృహ కూడా కోల్పోయారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రేపు 30వ తేదీ జరిగే స్ఫూర్తి కార్యక్రమం, 1వ తేదీన పివిఎన్ మాధవ్ గారి పర్యటనని అందరూ విజయవంతం చెయ్యాలని సవినయంగా అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ